స్పిరిట్ రికార్డు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ది రాజా సాబ్ మరియు ఫౌజీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫారమ్లు నెమ్మదిగా కదులుతున్నాయి ఎందుకంటే వారి వద్ద ఇప్పటికే అనేక ప్రభాస్ సినిమాలు వరుసలో ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి పలు పెద్ద ప్రాజెక్టులలో పనిచేస్తున్నాడు. వీటిలో స్పిరిట్ తన భారీ డిజిటల్ హక్కుల ఒప్పందం కారణంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన యాక్షన్ మరియు భావోద్వేగ నాటకంతో నిర్మించబడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్లో గ్రాండ్ ముహూర్త వేడుకతో షూటింగ్ ప్రారంభమైంది. స్పిరిట్ ఓటీటీ హక్కులు మొదటి షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాకముందే స్పిరిట్ ఓటీటీ మార్కెట్లో కొత్త రికార్డు సృష్టించింది. ఒక ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ డిజిటల్ హక్కులను రూ.160 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది భారతీయ సినిమాలో అతిపెద్ద డిజిటల్ డీల్స్లో ఒకటి. టీజర్ లేదా పోస్టర్ విడుదల కాకముందే ఈ చిత్రం ఇంత ఎక్కువ ధరకు అమ్ముడవడం ప్రభాస్ మార్కెట్ మరియు వంగా ఫిల్మ్ మేకింగ్ బ్రాండ్పై ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తన కెరీర్లో తొలిసారిగా ఇంటెన్స్ మరియు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. చాలా వరకు తన స్టంట్స్ నేనే చేస్తాడని, అందుకే లీన్ లుక్లో ఉండాలని దర్శకుడు ఆయనను కోరినట్లు సమాచారం. తృప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజోల్ ఈ సినిమాలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఓటీటీ డీల్స్ పూర్తి కాని ఇతర సినిమాలు. స్పిరిట్ రికార్డు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ది రాజా సాబ్ మరియు ఫౌజీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫారమ్లు ఇప్పటికే అనేక ప్రభాస్ చిత్రాలను లైన్లో ఉంచినందున నెమ్మదిగా కదులుతున్నాయి. రాజా సాబ్ దాదాపుగా ఖరారు అయింది, కానీ ఫౌజీ ఇంకా పురోగతి సాధించలేదు. స్పిరిట్ 2027లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లో ఒక మైలురాయిగా మారే అవకాశం ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.